రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎంతో పాటు రాహుల్ గాంధీని కలిశారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి, ఎమ్మెల్యే నవీన్ యాదవ్. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రెసెంట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం అనంతరం కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం కూడా అండ్ నవీన్ యాదవ్ సైతం ఇటు రాహుల్ గాంధీని కలవడానికి వెళ్ళినట్టుగా అర్థమవుతోంది. అక్కడ ఈ మీటింగ్ ఎప్పటి వరకు సాగే అవకాశం ఉందనుకోవాలి? ఈ మీటింగ్ లో వేటి గురించి చర్చించుకుంటున్నారు? అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపు క్రితమే రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపొందిన నవీన్ యాదవ్, వీరు నలుగురు కూడా రాహుల్ గాంధీ నివాసంలో రాహుల్ గాంధీతో, కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపొందడం, దానికి సంబంధించి మర్యాదపూర్వకంగా నవీన్ యాదవ్ రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. మరోవైపు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపైన మొత్తం నేతలందరూ కూడా కేసీ వేణుగోపాల్ అలాగే రాహుల్ గాంధీతో చర్చించారు. మరోవైపు గత కొంతకాలంగా కూడా ఈ డీసీసీ సంబంధించి సమావేశం ముగిసింది. ఆ లిస్ట్ అంతా కూడా ఫైనల్ అయింది. ఇక మరో రెండు రోజులు దీనికి సంబంధించి ఫైనల్ చేసి లిస్ట్ అయితే సిద్ధమైంది. మరో 2 రోజుల్లో లిస్ట్ కూడా డీసీసీ ప్రెసిడెంట్కి సంబంధించి లిస్ట్ కూడా విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. దాని గురించి కూడా రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో చర్చించినట్లుగా కూడా సమాచారం అయితే అందుతోంది. ఇక తెలంగాణలో పార్టీ ఇప్పటికే బలోపేతమైంది కాబట్టి అధికారంలో ఉంది. మరింత పార్టీని బలోపేతం చేసేందుకు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, సంస్థాగతంగా ఎటువంటి విభేదాలు లేకుండా పార్టీకి సంబంధించిన నేతల మధ్య, కార్యకర్తల మధ్య అందరూ కూడా సయోధ్యతో ఉండి పార్టీని మరింత బలోపేతం చేయాలి, భవిష్యత్తులో మళ్ళా అధికారంలోకి రావడానికి ఏం చేయాలి అనే అంశాలపై కూడా రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి బృందం చర్చించినట్టు తెలుస్తోంది. ఇక మరి ముఖ్యంగా ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు పైన ప్రధానంగా చర్చ జరిగినట్లు కూడా తెలిసింది. 24,000 మెజార్టీతో నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో మర్యాదపూర్వకంగా రాహుల్ గాంధీని కలిశారు. రాహుల్ గాంధీ నవీన్ యాదవ్ను అభినందించారు. మరోవైపు ఇక మరి కాసేపట్లో అంటే సాయంత్రం 6 గంటలకు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను రేవంత్ రెడ్డి బృందం అందరూ కూడా కలవనున్నారు. కలిసే నవీన్ యాదవ్ ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకి కృతజ్ఞతలు తెలుపనున్నారు. అంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఉప ఎన్నిక అభ్యర్థిగా తనను ఎంపిక చేసినందుకు రాహుల్ గాంధీకి ఇప్పటికే కృతజ్ఞతలు తెలిపారు. డైరెక్ట్గా కలిసి ఇటు మల్లికార్జున ఖర్గేను కూడా కలిసి కృతజ్ఞతలు తెలుపనున్నారు. మరోవైపు ఇటు కేసీ వేణుగోపాల్ కూడా రాహుల్ గాంధీ అలాగే అటు ఖర్గేతో కలిసిన సందర్భంలో కూడా కేసీ వేణుగోపాల్ రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. వీరందరితో పాటు ఆయన కూడా వెళ్ళనున్నారు. 6 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి, అటు డిప్యూటీ సీఎం, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, నవీన్ యాదవ్, ఈ నలుగురు కూడా మరోసారి రాహుల్ గాంధీ అలాగే అటు కేసీ వేణుగోపాల్తో సమావేశమైన నేపథ్యంలో ఇటు మల్లికార్జున ఖర్గేను కూడా కలిసి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించుతున్నారు. ఇక పార్టీ బలోపేతానికి సంబంధించి ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే 3 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది. అందులోనూ హిమాచల్ ప్రదేశ్లో కూడా త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఇక పెద్ద రాష్ట్రాలు, కొంచెం ఆర్థికంగా కూడా బలమైన రాష్ట్రాలు, పార్టీని బలంగా ఉన్న రాష్ట్రాలు కూడా కర్ణాటక అలాగే తెలంగాణ, ఈ 2 రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా కూడా చర్యలు తీసుకోవాలి అనేది ప్రధానంగా ఇటు పార్టీ అగ్రనాయకత్వం వారందరికీ కూడా సూచనలు చేసింది. దానిలో భాగంగానే ఇటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా ఇటు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో అంటే సీఎం రేవంత్ రెడ్డి లోపల ఉన్న సమయంలోనే వారు కూడా రాహుల్ గాంధీ అంటే సోనియా గాంధీ నివాసానికి చేరుకున్నారు. ఇక్కడ రాహుల్ గాంధీ సోనియా గాంధీ నివాసంలో ఉన్న నేపథ్యంలోనే రాహుల్ గాంధీతో వారందరూ కూడా భేటీ అయ్యి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ఇటు సిద్ధరామయ్య కూడా చర్చించారు. అంటే గత కొంతకాలంగా కూడా కర్ణాటకలో కొన్ని స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిని మారుస్తారు, డీకే శివకుమార్ని లేదా మరి ఎవరినైనా ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చోబెడతారని కొన్ని ఊహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు రాహుల్ గాంధీతో భేటీ అనేది కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక తర్వాత ఈరోజు సాయంత్రంలో డీకే శివకుమార్ కూడా కలుస్తారని కూడా కొంత ప్రచారం జరుగుతుంది రాహుల్ గాంధీతో. ఇక ఇది కర్ణాటక అధ్యాయం అయితే, కర్ణాటక సంబంధించిన విషయం అయితే. ఇక తెలంగాణకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం, మరోవైపు పీసీసీ ప్రెసిడెంట్ వీరందరూ కూడా కలిసిన నేపథ్యంలో ఇంకా అనేక అంశాలపై, రాజకీయ అంశాలపై, కీలక అంశాలపై కూడా చర్చ జరిగినట్లు కూడా తెలుస్తుంది. అంటే అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీలు ఏ విధంగా అమలవుతున్నాయి, సంక్షేమ పథకాలకు సంబంధించి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, సంక్షేమ ఫలాలు సరిగా ప్రజలకు అందుతున్నాయా లేదా, పార్టీ పట్ల ప్రజలు ఏ విధంగా ఏమనుకుంటున్నారు, పార్టీ పాలన పట్ల కానీ సంక్షేమ పథకాల పట్ల కానీ ప్రభుత్వంలో మంత్రులందరూ సరిగా పనిచేస్తున్నారా లేదా, అనేక అంశాలకు సంబంధించి కూడా రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో అందరూ చర్చించినట్లుగా తెలుస్తుంది. ఇటు మరి ముఖ్యంగా ఈ జూబ్లీ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అటు రేవంత్ రెడ్డి దగ్గరుండి మరి ఎన్నికల్లో సుడిగాలి పర్యటన చేసి ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు. అంటే మంత్రులందరూ పాల్గొన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి ఇమేజ్ అనేది కొంత సపరేట్గా ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి దగ్గరుండి ఎన్నికల్లో ప్రచారం చేయడం, నవీన్ యాదవ్ కూడా గెలుపొందిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ఇక రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు కూడా తెలుస్తుంది. ఇక 6 గంటలకు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీ కానుంది. థ్యాంక్ యూ శివ. మొత్తానికి ప్రెసెంట్ ఇటు భేటీ కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి, నవీన్ యాదవ్లు అండ్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముగ్గురు కూడా రాహుల్ గాంధీని కలవడానికి వెళ్లారు. ఢిల్లీలో ఈ భేటీ కొనసాగుతోంది. భేటీలో ఇటు తెలంగాణ ప్రస్తుత రాజకీయ అంశాలకు సంబంధించి వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నట్టుగా సమాచారం.